అందరికీ నమస్కారం. మాజీ నోటి పారుదల శాఖ మంత్రి సంబరాల రాంబాబు ఈరోజు సత్తనపల్లి నియోజకవర్గానికి వచ్చి కోమర్పూడి గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ గారి మీద అనేక రకాల అసత్యపు ఆరోపణలు బురద జల్లే కార్యక్రమం. గతంలో ఇదే మారిగా అనేక సార్లు ఈ దుర్మార్గుడు, ఈ చేతగాని దద్దమ్మ అనేక అసత్యారోపణలు చేసినప్పుడు మేము సూటిగా ప్రశ్నించడం జరిగింది. దేనికైనా సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు బయట పెట్టాలి అని. ఈరోజు కూడా అదేవిధంగా అసత్య ఆరోపణలు 2019 నుండి 24 మధ్య వ్యవస్థల్ని సర్వనాశనం చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక రకాలుగా ఈ నియోజకవర్గ ప్రజల్ని దోచుకున్న ఈ అంబటి రాంబాబు అర్హులు కాని వారికి లక్షల రూపాయలు దోపిడీ చేసి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తే అర్హులైన నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన కూటమి ప్రభుత్వం, కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు అనర్హుల్ని ఆ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాల నుండి తొలగించి అర్హులైన నిరుద్యోగస్తులకి పారదర్శకంగా ఉద్యోగ కల్పన చేస్తూ ఉంటే ఆ తొలగించిన ఉద్యోగస్తులు ఎక్కడ తన ఇంటి మీద పడతారో, వాళ్ళిచ్చిన సొమ్ముని తిరిగి ఎక్కడ కట్టమంటారో అనే భయంతో ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారిపై నింద నెట్టేస్తే వాళ్ళ నుండి తప్పించుకోవచ్చనే తన నటనా చాతుర్యంతో మీడియా ముందు అనేక రకాల అసత్యపు ఆరోపణలు, నీచపు గురించి, నికృష్టాల గురించి, దిగజారుతనం గురించి నువ్వు మాట్లాడకూడదు అంబటి రాంబాబు. 2.5 లక్షలు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా వాటా అడిగిన నీచుడివి నువ్వు. సంకురాత్రి సంబరాల పేరుతో ప్రజల్ని, నీ కార్యకర్తల్ని దోచుకున్న పనికిమాలినోడివి నువ్వు. మంత్రిగా వెలగబెట్టి ఈ నియోజకవర్గంలో కనీసం చెప్పుకోదరిగిన ఒక అభివృద్ధి కూడా చేతకాని చెయ్యలేని అసమర్థుడివి నువ్వు. ఈరోజు ఈ 13-14 నెలల కూటమి పాలనలో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీ అమలు పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు నీ ఉనికిని కాపాడుకునేదానికి నువ్వు చేసిన దోపిడీల నుండి ఎక్కడ నువ్వు చేసిన దోపిడీల్ని వాళ్ళు ప్రశ్నిస్తారో అనే భయంతో నీ మాదిరి అందరు ఎమ్మెల్యేలు పనిచేస్తారనే నీ ఆలోచన, దుర్మార్గపు ఆలోచనలతో కన్నా లక్ష్మీనారాయణ మీద నువ్వు పదే అసత్యపు ఆరోపణలు చేస్తా ఉన్నావు. ఖచ్చితంగా వీటిపై మేము కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. రేపొద్దున నువ్వు కోర్టుల్లో వీటికి సాక్ష్యాధారాలు నిరూపించలేని పక్షంలో ఖచ్చితంగా నువ్వు చేసిన దోపిడీల్ని న్యాయస్థానంలో ముందు పెడతాం. నీకు జైలు జీవితం చెప్పకూడు పెట్టించే వరకు నిన్ను వదిలిపెట్టమని చెప్పి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం అంబటి రాంబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.